డియర్ మై స్టూడెంట్స్, ఎస్జిటి మ్యాథ్స్కి సంబంధించి ముఖ్యంగా డిఎస్సి లెవెల్ క్వశ్చన్స్ మనం ప్రతి అధ్యాయం నుండి ముఖ్యమైన ప్రశ్నలు సేకరించి మీకు యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న 5x-2 ఇంటూ 2x-7 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3x-1 ప్లస్ 7/2ను సాధించుము. ప్రతి టెట్ డిఎస్సిలో కంపల్సరీగా మనకు ఈ మోడల్ అడగడం జరుగుతుందండి. ప్రతి టెట్ డిఎస్సికి కంపల్సరీ. మనకు ఇక్కడ రెండో ప్రశ్న మొన్న ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్ 2024లో ఈ ప్రశ్న అడగడం జరిగిందండి. డిఎస్సిలో కంపల్సరీగా ఇటువంటి మోడల్ మనకు అడగడం జరుగుతుంది. అయితే మొదటి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఏం చెయ్యాలని అంటే 5x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ గుణించాలండి. 2 4x, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 7 14 ఈజ్ ఈక్వల్ టు 2 3 6x మైనస్ 2 1 2 ప్లస్ 7/2. ఇప్పుడు చూసుకున్నట్లయితే 5x మైనస్ 4x ఏమవుతుంది? x అవుతుంది. ప్లస్ 14. దీన్ని మనం యువతల వైపుకి తీసుకొచ్చినట్లయితే మైనస్ 6x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7/2. ఎంత అవుతుందండి? తీసివేస్తే మైనస్ x ప్లస్ 14 ప్లస్ 2 ఎంత? 16 ఈజ్ ఈక్వల్ టు 7/2. మనం ఇంకా దీన్ని ఏ విధంగా చేయొచ్చు? అడ్డగుణకరం చేసినట్లయితే 2 5 10x ప్లస్ 2 16 32 ఈజ్ ఈక్వల్ టు 7 1 7. ఆ 7ని ఈజ్ ఈక్వల్ టు యువతల వైపుకి తీసుకుని వస్తే మైనస్ 7 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 10x ఏమవుతుంది? ప్లస్ 32 మైనస్ 7 ఏమవుతుంది? 25 ప్లస్ 25. ఈ ప్లస్ 25ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకువెళ్తే మైనస్ 25. మైనస్కి మైనస్ పోతే x ఈజ్ ఈక్వల్ టు 25/10. 5 5లు 5 2 అంటే మనకి x విలువ ఎంత? 5/2. అంతేనండి, 5/2. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే 0.5 ఇంటూ 2x-3. ఇక్కడ పాయింట్లో ఇచ్చాడు కనుక దీన్ని మనం భిన్న రూపంలో ఏ విధంగా రాయగలమండి? 5/10 సింపుల్గా చేద్దాం. ఇంటూ 2x-3 ఈజ్ ఈక్వల్ టు 0.02ని మనం ఏ విధంగా రాయొచ్చు? 2/100. పాయింట్ తర్వాత మనకు 2 స్థానాలు ఉన్నాయి కనుక ఈజ్ ఈక్వల్ టు 2/100 ఇంటూ 5x ప్లస్ 15. ఇంకా దీన్ని ఇంకా సింపుల్ చేయాలని అంటే 10 1 10 10 2 పోయేయండి. గుణించండి. 5 2 10x మైనస్ 5 3 15 2 5 10x. దీన్ని ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు ఒక్క నిమిషం చూద్దాం. 2 5 10x ప్లస్ 2 15 ఎంత? 30/10. ఇంకా దీన్ని ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే 10 1 10 10 3 30 అంటే 10x మైనస్ 15. ఇక్కడ ఏం మిగిలింది? 10 1 కదండి, అంటే ప్లస్ x అవుతుంది. దీన్ని యువతల వైపుకి తీసుకొస్తే మైనస్ x ప్లస్ 3. దీన్ని యువతల వైపుకి తీసుకొస్తే మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమవుతుంది? 10x మైనస్ x 9x. అలాగే మైనస్ 15 మైనస్ 3 ఏమవుతుంది? మైనస్ 18. మైనస్ 18ని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకెళ్తే 18. 9 1 9 2. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సింపుల్గా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. దీన్ని ఏ విధంగా చేసామనంటే 10x/10 ప్లస్ 30/10 ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. 10 1 10 3 అంటే షార్ట్ కట్లో మనం ఆ విధంగా చేసాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మూడో ప్రశ్న, ఒక గోళం వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు అయితే దాని ఉపరితల వైశాల్యం ఎంత? ఒక గోళం వ్యాసార్థం, మనకి వ్యాసార్థం అంటే r ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్లు.
దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 35 పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కనుక 10గా రాస్తాం. 5 ఏళ్ళు 5 రెళ్ళు అంటే ఎంత? 7/2. అయితే ఇక్కడ ఈ గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సూత్రం ఏమవుతుంది? ఉపరితల వైశాల్యం 4πr². అంటే 4 ఇంటూ π విలువ ఇక్కడ 22/7. మనకి ఇక్కడ ఆర్ విలువ ఎంత ఇచ్చాడండి? ఆర్ విలువ 7/2 r² కనుక దీన్ని 7/2 ఇంటూ 7/2గా రాయొచ్చు. 7 ఒకట్లు 2 రెళ్ళు 2 ఒకట్లు అంతే కదా. ఓకే, 7 రెళ్ళు 14, 7 రెళ్ళ 14, 14 ఉన్న ఒకటి ఎంత? 15. అంటే మనకి ఎంత వచ్చింది? 154. తర్వాత 4వ ప్రశ్న, సమాంతర చతుర్భుజ వైశాల్యం 72 చదరపు సెంటీమీటర్లు, భూమి 12 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు. కంపల్సరీగా మనకు ఈ ఫార్ములాస్ రావాలండి, వస్తే కానీ మనకు చాలా ఈజీగా ఉంటుందండి. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత ఇచ్చాడండి? సమాంతర చతుర్భుజ వైశాల్యం 72. కానీ మనకి ఇక్కడ సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటండి? భూమి ఇంటూ ఎత్తు. అంటే BH = లెక్క ప్రకారం మనకు సమాంతర చతుర్భుజం దాని యొక్క వైశాల్యం 72 ఇచ్చాడు. అయితే ఇక్కడ భూమి అంటే B 12 సెంటీమీటర్లు ఇంటూ H = 72. హెచ్ అప్పుడు ఏమవుతుంది? 72/12, 12 ఆర్లు. అంటే దేర్ఫోర్ H = 6. హెచ్ అంటే ఏంటండి? అది ఎత్తు. ఎత్తు = 6 సెంటీమీటర్లు. అదండి. తర్వాత 5వ ప్రశ్న, మొన్న ఈ ప్రశ్న టెట్లో ఇవ్వడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ టెట్లో మొన్న గత టెట్లో అడగడం జరిగింది. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏ విధంగా చెయ్యాలి ఒకసారి చూద్దాం. a+b = 10 ఇచ్చాడండి. అలాగే a - b = 4. అయితే మనకు కావాల్సింది b² - a² యొక్క విలువ కావాలి. యాక్చువల్లీ మనకు ఒక ఫార్ములా ఉంది, a² - b² = a+b × a - b. కానీ మనకి ఇక్కడ b² - a² ఇచ్చాడు. ఈ b² - a² అంటే b + a × b - a. కానీ మనకి ఇక్కడ మనకు a+b విలువ 10 ఇచ్చాడు, a - b విలువ 4 ఇచ్చాడు. మనం దీన్ని ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్లయితే మనకు అవ్వట్లేదు కదండి. కావున ఈ b² - a² ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ మనం మైనస్ కామన్ తీసినట్లయితే, ఏమవుతుంది? -b² అవుతుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసాం కనుక +a² అవుతుంది. ఏమవుతుందమ్మా? మైనస్, దీన్ని ఒక క్రమంలో ఏ విధంగా రాస్తాం? a² - b²గా రాయవచ్చును. అంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు -a² - b² ఫార్ములా a+b × a - b. -a+b ఎంత ఇచ్చాడు? 10 ఇంటూ a - b యొక్క విలువ 4 ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుందండి? -14 40, అంటే -40 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే x = 13 + 15 + 17 + 19 అయిన థర్డ్ రూట్ x యొక్క విలువ కనుక్కోమన్నాడు. x అంటే మనకి ఇక్కడ x వాల్యూ మనకి ఇచ్చాడండి. మొత్తం ఈ 4ని కలిపితే ఎంత వస్తుంది? 9, 7, 16, 21, 24, 2, 3, 4, 5, 6. అంటే మనకి ఇక్కడ x విలువ 64 అయింది. మనకు కావలసిన విలువ ఏంటి? థర్డ్ రూట్ x యొక్క విలువ 64 కదండి. అంటే ఈ x ప్లేస్లో 64 రాసుకున్నాం. √3 64ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? ఇక్కడ క్యూబ్ ఉంది కనుక, లేదా ఒకసారి చూద్దాం, 64 యొక్క వర్గమూలం ఎంత? 8. ఈ విధంగా ఏం చేయొచ్చు. 64 యొక్క వర్గమూలం 8. √3 8ని
ఏ విధంగా రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 2 పోతే ఎంత, 2 అవుతుంది. అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 7వ ప్రశ్న, ఒక వృత్త వైశాల్యం చూడండి, ఒక వృత్త వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు అయినా దాని వ్యాసము కనుక్కోమన్నాడు. మొన్న టెట్లో ఏపీ టెట్ 2024 అక్టోబర్లో ఇటువంటి మోడల్ లెక్క అడిగాడండి. అయితే ఈ లెక్క అయితే మనం ఏ విధంగా చేద్దామని అంటే, వృత్త వైశాల్యం 616 ఇచ్చాడు, కానీ ఇక్కడ వృత్త వైశాల్యం సూత్రం ఏంటండి, πr² = 616, పై విలువ 22/7, మనకు ఇక్కడ వ్యాసాన్ని మనం డీతో సూచిస్తాం. సూత్రం ఏంటంటే 2r. r అంటే మనకు వ్యాసార్థం ముందు మనకు రావాలి కనుక ముందు rని కనుక్కోవాలి. = 616, r² = 616. ఈ భిన్నాన్ని అవతల వైపుకి తీసుకెళ్తే 7/22 అవుతుంది. 7/22, 2 11లు ఎంత, 2 3లు 6, 0, 2 30లు 60, 2 8లు 16. అలాగే 11 చేత 11 రెళ్ళు 22, ఇక్కడ 30 ఉంది, ఇంక 8 మిగులుతుంది, 88 అవుతుంది. 11 8లు అంటే r² = 28 × 7 ఎంత, 7 8లు 56, 5 7 14, 5 ఎంత 19. అంటే r ఏమవుతుంది, 196. 196 యొక్క వర్గమూలం ఎంత, 14. అంటే r విలువ ఎంత వచ్చింది మనకి, 14. మనకి ఇప్పుడు వ్యాసాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. వ్యాసాన్ని డీతో సూచిస్తాం. d = 2r. 2 × r విలువ మనకి ఇక్కడ 14 ఇచ్చాడు. 2 14 28 సెంటీమీటర్లు. 28 ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. 8వ ప్రశ్న ఒకసారి చూద్దాం. 14, 17, 34, 42 అను సంఖ్యల నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేయగా మిగిలిన శేషాలు అనుపాతంలో ఉంటాయి. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 7. ఒకసారి చూసుకున్నట్లయితే ఏ కనిష్ట సంఖ్యను తీసివేయగా అన్నాడు. ఏ కనిష్ట సంఖ్యను, ఆప్షన్ 1లో 2 తీసుకున్నట్లయితే 14 - 2 ఎంత అవుతుంది, 12 అవుతుంది. గమనించాలి, ఏ కనిష్ట సంఖ్యను తీసివేయగా మిగిలిన శేషాలు అనుపాతంలో ఉంటాయి అన్నాడు. అలాగే 17 నుంచి 17 - 2 అంటే ఎంత, 15. అలాగే 34 - 2 అంటే ఎంత, 32. అలాగే 42 - 2 అంటే 40 అనుపాతంలో ఉంటాయి అన్నాడు. అయితే అనుపాతంలో ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి, మనకి ఇక్కడ మధ్యముల లబ్ధము = అంత్యముల లబ్ధము. మధ్యముల లబ్ధము అంటే 15 × 32. అలాగే అంత్యముల అంటే 12 × 40. ఈ 2 సమానమైతేనే అనుపాతంలో ఉన్నట్లు. 15 రెళ్ళు 33, 15 3లు 45, 3 ఎంత 48. అలాగే 12 40లు ఎంత 480. ఈ 2 సమానంగా వచ్చాయి కనుక మనకి ఇక్కడ అనుపాతంలో ఉంటాయని మనం ఐడెంటిఫై చేయాలి. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 9వ ప్రశ్న, 1701, 1575, 2016ల గసాబా కనుక్కోమన్నాడు. అంటే మనకు 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ రెండింటినైనా తీసుకోవాలి, లేదంటే ఈ చివర ఈ రెండింటినైనా తీసుకోవాలి. అయితే మనం ఈ రెండింటిని తీసుకుందాం. 1575 అలాగే 2016 మనం గసాబా ఈ విధంగా కనుక్కోవాలి. అయితే ఎన్నిసార్లు సరిపోతుందండి, ఒకసారి 1575 తీసివేస్తే ఎంత, 11 నుంచి 7 తీస్తే 4, 9 నుండి 5 తీస్తే 4. అలాగే 1575 ఎంతలు సరిపోతుందండి, 3లు.
3 ఒకట్ల 3, 3 నాలుగులు 12 1, 3 నాలుగులు 12 1 13, 2 7 తీసివేస్తే అంత 5, 5 నుంచి 3 తీస్తే 2, అలాగే 441 ఒకట్ల సరిపోతుంది 2, 52, 9 18 తీస్తే అంత 89, అలాగే 3 నుంచి 2 తీస్తే 1, 252 ఒకట్ల సరిపోతుంది 189, 3 ఎంత 14 తీస్తే 6, 189 ఎన్నిసార్లు 3 సార్లు పోతుంది 189 అంటే మనకి ఇక్కడ 63 ఇక్కడ గసాబు వచ్చింది. అలాగే మిగిలిన నెంబర్ ఎంత 1701, 1701 ఎన్నిసార్లు సరిపోతుందండి గుణిస్తే 63 27 1701 శేషం 0. కావున మనకు ఈ 3 సంఖ్యల గసాబు ఎంత అండి 63. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 10వ ప్రశ్న వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే 3 అంకెల సంఖ్యను కనుక్కోమన్నాడు. కంపల్సరిగా మనకు వర్గము వర్గమూలాలు అలాగే ఘనములు వీటి గురించి మనకు కంపల్సరిగా రావాలి. అయితే మనం ఆప్షన్ నుండి ఒకసారి చూసుకున్నట్లయితే 343 అనేది ఘన సంఖ్య అండి. అంటే 3 పవర్ 5 3ని 5 సార్లు గుణిస్తే 343. ఇది వర్గ సంఖ్య కాదు, వర్గమూలం కాదు. కావున ఈ ఆప్షన్ 1 తప్పు అవుతుంది. అలాగే రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే 625 అనేది 25 స్క్వేర్గా మనం రాయొచ్చు. 25ని 2 సార్లు గుణిస్తే 625. ఇది వర్గమూలం అవుతుంది, ఇది ఘన సంఖ్య కాదు. కనుక ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3ని తీసుకుంటే అయితే 729 యొక్క వర్గమూలం ఎంత అంటే 27 అవుతుంది. దీని యొక్క ఘనమూలం 9 క్యూబ్ అవుతుందండి. అంటే 9ని మనం 3 సార్లు గుణించినట్లయితే 729. కావున ఇది వర్గ సంఖ్య అవుతుంది, అలాగే ఘన సంఖ్య అవుతుంది. కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 11వ ప్రశ్న చూసుకున్నట్లయితే మొదటి 10 బేసిస్ సహజ సంఖ్యల అంకమధ్యం. మనకు సాంఖ్యిక శాస్త్రం నుండి ఇటువంటి ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది. కావున మొదటి 10 బేసిస్ సహజ సంఖ్యలు అన్నాడు. బేస్ సంఖ్యలు మొదటి 10 అన్నాడు. 1 3 5 7 9 11 13 15 17 19 1 2 3 4 5 6 7 8 9 10. అంకమధ్యమము ఏఎం లేదంటే సగటు. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలండి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మొత్తం రాసుల సంఖ్య ఎన్నండి? 10 కదా. అంటే ఈ మొత్తాన్ని కూడితే మనకి ఎంత వస్తుంది? 100 వస్తుంది బై 10. అంటే 10 10ల 100. కావున మనకి ఎంత వచ్చింది ఆన్సర్? ఆప్షన్ 2 10 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 12వ ప్రశ్న చూసుకున్నట్లయితే 12వ ప్రశ్న స్క్వేర్ రూట్ ఆఫ్ x-1 ఇంటూ y+2 ఈజ్ ఈక్వల్ టు 9. అలాగే x, yలు ధన పూర్ణాంకములు అన్నాడు. ధన పూర్ణాంకములైన x, y విలువలు తెలపమన్నాడు. మనం ఆప్షన్ 1 నుండి మనం చూసుకున్నట్లయితే ఈ 10ని x అనుకోండి, ఈ 7ని y అనుకోండి. దీంట్లో మనం ప్రతిక్షేపించినట్లయితే x వాల్యూ ఇక్కడ 10గా తీసుకుందాం -1. అలాగే y విలువ 7 + 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది? 10 - 1 9 ఇంటూ 7 + 2 ఎంత? 9. ఏమవుతుంది? 9 9 81 లేదా అంతే కదండి. 81 యొక్క వర్గమూలం ఎంత? 9. ఈ రెండు సరిపోయాయి కదండి. కావున ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి కనుక మనకు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం ఎంత? మనకు త్రిభుజం నుండి అడగొచ్చు, అలాగే లేదంటే చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి ఈ విధంగా అయినా అడగొచ్చండి, అడిగే అవకాశం ఉంది. మనకు త్రిభుజంలోని కోణాలు మనకి మొత్తం 180 డిగ్రీలు. కావున
ఏం చెయ్యాలి అప్పుడు? వీటిని మనం కలపాలి. 1 + 3 4, 4 + 5 ఏమవుతుంది? 9 అవుతుంది. కనుక 1/9 ఇంటూ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు. కనుక 9 20 పోతే 21 20. అలాగే మూడోది 3/9, 3/9 ఇంటూ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 అంటే 9 20, 23 ఎంత? 60 డిగ్రీలు. అలాగే 5/9 ఇంటూ 180 డిగ్రీలు, 9 20, 25 ఎంత? 100. ఈ మూడిట్లో వాడు ఏమన్నాడు? ఈ కోణాలలో పెద్ద కోణం ఏది అన్నాడు. అంటే 100 కదండి. కావున ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. 14వ ప్రశ్న, సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలు కొలతలు వరుసగా 9 మీటర్లు, 7 మీటర్లు అయితే వాటి మధ్య లంబ దూరం 8 మీటర్లైన సమలంబ చతుర్భుజ వైశాల్యమును కనుగొనుము. ఇక్కడ సమలంబ చతుర్భుజానికి మరొక పేరు ట్రెపీజియం. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్ గమనించాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలు కొలతలు వరుసగా 9 మీటర్లు, 7 మీటర్లు. ఈ 9ని ఏ అనుకోండి, 7ని బి అనుకోండి. అయితే వాటి మధ్య లంబ దూరము లేదా రెండు సమాంతర భుజాల కొలతలు లేదంటే భుజాల పొడవులు అలా కూడా మనం అనవచ్చు. అయితే ఈ లంబ దూరాన్ని మనం హెచ్తో సూచిస్తాం. అయితే చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? సమలంబ చతుర్భుజ లేదా ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం కంపల్సరిగా రావాలి. సూత్రం ఏంటంటే 1/2 ఇంటూ a + b ఇంటూ హెచ్. ఇది సూత్రం అండి. అయితే ఇక్కడ 1/2 ఇంటూ ఏ విలువ 9 అలాగే బి విలువ 7 ప్లస్ అంటే ఏం చేయాలి? కలపాలి. 9 7 అంతా 16 ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడండి? హెచ్ లంబ దూరం 8 మీటర్లు. 2 4 8, 4 16 64 వచ్చింది కదండి. ఈ విధంగా చెయ్యాలి. కంపల్సరిగా ఫార్ములా మనకు తెలియాలండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒక్కోసారి సమలంబ చతుర్భుజం అంటాడు, లేదా ట్రెపీజియం అని అంటాడు. ట్రెపీజియం ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. మొన్న టెట్లో ట్రెపీజియం అన్నాడండి. సమలంబ చతుర్భుజానికి బదులు ట్రెపీజియం. గమనించాలి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 15వ ప్రశ్న సేమ్ మోడల్ ఇటువంటి లెక్కే మొన్న ఆంధ్రప్రదేశ్ టెట్లో అడగడం జరిగింది రీసెంట్లీగా. అయితే ట్రెపీజియం యొక్క వైశాల్యం 480 చదరపు మీటర్లు. ఇంతకు ట్రెపీజియం యొక్క వైశాల్యము 1/2 ఇంటూ a + b ఇంటూ హెచ్. ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యం. కానీ లెక్క ప్రకారం ట్రెపీజియం వైశాల్యం ఇక్కడ 480 చదరపు మీటర్లు. అయితే ఇక్కడ సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 20 సెంటీమీటర్లు. అనగా ఈ భుజాన్ని మనం ఏ అనుకోవచ్చు లేదంటే బి అనుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి అనుకోండి. పోనీ దీన్ని ఏ అనుకుందాం. అలాగే వాటి మధ్య లంబ దూరం అంటే హెచ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ హెచ్ 8 సెంటీమీటర్లు. రెండవ సమాంతర భుజం పొడవు మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ సమాంతర భుజం పొడవు సెంటీమీటర్లు తెలపమన్నాడు. ఇక్కడ అయితే 1/2 ఇంటూ ఈ 20 సెంటీమీటర్లని 20ని ఏ అనుకోవచ్చు, బి అనుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను ఏ అనుకున్నాను. 20 ప్లస్ ఈ బి అనేది ఇక్కడ రెండవ సమాంతర భుజం యొక్క పొడవు ఇంటూ హెచ్ ఎంత అండి? హెచ్ లంబ దూరం 8 మీటర్లు ఇది ఈక్వల్ టు 480 చదరపు మీటర్లు. అయితే 2 4 8 మనకు ఇక్కడ రెండవ సమాంతర భుజం యొక్క పొడవు కావాలి. కావున 20 + b = 480/4 అవుతుంది కదా. 4 1 4 2 0 పోయాయి.
ఇప్పుడు మనకు బి కావాలి కనుక బి ఈజ్ ఈక్వల్ టు 120, ఈ +20 ఏమవుతుంది, -20 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసివేస్తే 100, అనగా ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి ఈ మోడల్ లెక్కలు క్షేత్రగణితం లేదా క్షేత్రమితి నుండి మనకు ఈ 2 మోడళ్ళు ఉన్నాయి. అలాగే మనకి ఇంకా క్షేత్రమితిలో చాలా మోడల్స్ ఉన్నాయండి, మనం అవన్నీ నేర్చుకుందాం తప్పకుండా. 16వ ప్రశ్న గమనించాలి. 12xy ఇది చూడండి. 9x² - 16y². అంటే ఈ 9x² మనం ఏ విధంగా రాయొచ్చండి, 3x² రాయొచ్చు. 3ని 2 సార్లు గుణిస్తే 9, xని 2 సార్లు గుణిస్తే x² మైనస్ 16y²ని 4y² రాయొచ్చు. 4² అంటే 16, y² అంటే 16 డివైడెడ్ బై డైరెక్ట్గా వేసేసుకుందాం హోల్ బై ఏమిచ్చాడు, 4xy ఇంటూ 3x + 4y. దీన్ని మనం కారణాంకాలుగా విడగొట్టాలి, కారణాంక విభజన అనమాట. అనగా 12xy. ఇప్పుడు చూడండి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. a² - b² రూపంలో ఉంది కదండి. ఫార్ములా ఏంటండి, a² - b² సూత్రం a + b ఇంటూ a - b. అనగా దీన్ని ఈ విధంగా డివైడ్ చేయాలి. చేస్తే ఏమవుతుంది, 3x + 4y ఇంటూ 3x - 4y a + b ఇంటూ a - b హోల్ బై 4xy ఇంటూ 3x + 4y. ఇది ఇంతకుముందు టెట్లో అడిగినటువంటి ప్రశ్న అండి. అనగా ఇక్కడ 3x + 4y 3x + 4y ఆ రెండు పోతాయి. 4 × 3 = 12, xy పోతే మనకు మిగిలిన కారణాంకం ఏదండి, 3 ఇంటూ 3x - 4y. ఇదేనండి మనకు వచ్చినటువంటి ఆన్సర్. అలాగే 17వ ప్రశ్న చూడండి, భిన్న రూపంలో ఇచ్చాడు. 0.036 ఇంటూ 0.545. దీన్ని ఏ విధంగా రాస్తాం, పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కనుక దాన్ని ఏ విధంగా రాస్తాం, 36 పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉంటే ఏం రాస్తాం, 36/1000 అని రాస్తాం. ఇంటూ 0.45 అంటే 45 పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కనుక 10 10 100. ఓకేనండి. హోల్ బై ఏమవుతుంది, 0 పాయింట్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి కావున దీన్ని మనం 10,000తో మనం భాగించాలి. అంటే హోల్ బై 3/10,000 మైనస్ ఇక్కడ చూడండి 6/100 హోల్ బై 15/15 ఎంత అండి, అది 100 పాయింట్ తర్వాత 2 స్థానాలు కావున. ఇప్పుడు ఏం చేద్దాం, 36/1000 ఇంటూ 45/100 యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ భిన్నం ఏమవుతుంది, పైకి వెళ్తుంది కనుక 10,000 హోల్ బై 3 మైనస్ 6/100 దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం. ఈ భిన్నం పైకి వెళ్తుంది కనుక 100/15. ఇవన్నీ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు పోయాయి, ఈ 0కి 0 పోయింది. 3 15 45, 5 3 5 2 2 18. ఇంకేం మిగిలి ఉన్నాయండి, 18 3 54. ఈ 100కి 100 పోయింది, 3 2 3 5. అంటే 54 మైనస్ 2/5. కసా కట్టండి, కసాకి ఏమవుతుంది, 5 1 5 5 4 22 5 5 270 మైనస్ 5 5 పోతే 2 తీసివేస్తే ఎంత, 268 తీసివేస్తే బై 5. అయితే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఈ 2 పాయింట్లో ఉన్నాయి కనుక ఒకసారి చూద్దాం. 5 5 25, 1 మిగులుతుంది, 5 3 15, 3 మిగులుతుంది, పాయింట్ 30 అవుతుంది, 5 6 30 అంటే 53.6. అలాగే 18వ ప్రశ్న
ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 డిగ్రీలైన ఆ కోణాన్ని కనుక్కోమన్నాడు. ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 అన్నాడండి. వ్యత్యాసం 24. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ 2 కోణాలు ఉంటాయండి. పూరక కోణము కంపల్సరిగా ప్రతి టెట్ డిఎస్సిలో మనకు ఈ మోడల్లో అడగడం జరుగుతుంది. పూరక కోణం ఒకటి, సంపూరక కోణం ఒకటి. సంపూరక కోణం అయితే ఇక్కడ పూరక కోణం అంటే 90 డిగ్రీలు ఉంటుంది. అలాగే సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు ఉంటుంది. అయితే ఇక్కడ వాడు ఏమన్నాడంటే పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం అన్నాడు. తేడా మనకి ఇక్కడ ఆప్షన్లో చూడండి, ఈ రెండింటి మధ్య తేడా 24 రావాలన్నాడు. చూడండి, 54 నుండి 30 తీస్తే ఎంత అండి? 54 నుండి 30 తీస్తే ఎంత? 24. అయితే ఇక్కడ వాడి మీరు గమనించాల్సింది ఏంటంటే పూరక కోణం అని అంటే 90 డిగ్రీలు అయి ఉండాలి, వ్యత్యాసం 24 అయి ఉండాలి. ఈ రెండింటిని కలిపితే మనకు 90 డిగ్రీలు రావాలి. కలిపితే ఎంత? 84. కనుక ఇది రాంగ్ ఆన్సర్. 102, 178 కలిపితే ఎంత అండి? 180 డిగ్రీలు. అయితే ఈ 180 డిగ్రీలు అనేది ఇక్కడ పూరక కోణం కాదు, కావున ఇది ఇంటూ. అలాగే 33, 57 కలిపితే ఎంత అండి? 7, 3, 10, 1, 6, 3, 90. 90 డిగ్రీలు కలిపితే అయితే వీటి మధ్య వ్యత్యాసం ఒకసారి చూద్దాం. 7 నుంచి 3 తీస్తే 4, 5 నుంచి 3 తీస్తే 2 సరిపోయింది కదండి. ఈ రెండింటిని మనం కలిపితే 90 డిగ్రీలు, అలాగే తీసివేస్తే 24. కావున ఈ 3వ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 19వ ప్రశ్న, ఈ మోడల్ కూడా మనకు బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ లేదా చక్రవడ్డీ ఈ 2 లేదా ఈ 3 మోడల్స్ నుండి మనకు కంపల్సరీగా ప్రతి టెట్ డిఎస్సిలో ఈ మోడల్ అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ అసలు 1200, పి 1200, అలాగే ఇక్కడ ఆర్ వడ్డీ రేటు 12%, అలాగే టీ = 3 సంవత్సరాలు. అయితే ప్రశ్న ఏంటంటే అసలు 1200 రూపాయలు, సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తరువాత చెల్లించాల్సిన మొత్తం అడిగాడండి. దీన్ని మనం సింపుల్గా చెయ్యాలని అంటే 1200 రూపాయలకు సంవత్సరానికి 12% వడ్డీ రేట్ అన్నాడు. అంటే ఏమవుతుంది? 12 144, ఇది 1 సంవత్సరానికి వడ్డీ అవుతుంది. 3 సంవత్సరాలకి ఏమవుతుంది? ఇంటూ 3, 3 4 12, 3 4 12, 13 1, 3 1 3, 4. అంటే 3 సంవత్సరాలకి వడ్డీ రేటు ఎంత అవుతుందండి? 432 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం అంటే మనం అసలు ప్లస్ వడ్డీ కంపల్సరిగా చెల్లించాలి. ఇదే మొత్తం అవుతుందండి. మొత్తం = అసలు ప్లస్ వడ్డీ. అసలు ఇక్కడ 1200, అలాగే ప్లస్ వడ్డీ ఎంత అండి? వడ్డీ మనకు 432 కలిపితే ఎంత? 1632. సింపుల్గా ఆ విధంగా మనం చెయ్యొచ్చు. 1632 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. లేదా సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం చెయ్యొచ్చండి. I = PTR/100 కదండి. పి విలువ ఎంత? 1200, అలాగే ఆర్ టీ 3 సంవత్సరాలు ఇంటూ ఆర్ ఎంత? 12/100. 0 పోయింది. 12 3 36, 36 ఇంటూ 12 గుణిస్తే సరిపోతుంది. 12 6 72, 7, 12 3 36, 7 ఎంత? 43, 432. తర్వాత మొత్తం ఏంటప్పుడు ఏమవుతుంది? సేమ్ అసలు ప్లస్ వడ్డీ చేస్తే అయిపోతుందండి.